ఏ ముఖ్యమంత్రికైనా ఫేవర్ అదే తుమ్మల ఫ్లేవర్. రాజకీయాలంటేనే రచ్చ. ఏం చేసినా ఏదో ఒక విమర్శ చేసే వాళ్ళు ఉంటారు. ఒక్క సీఎం కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన వాళ్ళు మరో సీఎం మంత్రివర్గంలో ఇముడుతారా అంటే వై నాట్ అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్ లో పనిచేసిన వారి స్టైల్ కి తగ్గట్టుగా వ్యవహరించారంటున్నారు నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎదురులేని నేతగా పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చిన తుమ్మల అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవిని సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోనూ కీలక శాఖను నిర్వహిస్తున్నారు. ఆనాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. వచ్చింది నేను 78లో డైరెక్ట్గా వచ్చింది 83. 75 నుంచి నాకు ఇదే ఉద్యోగం. సమితి ఎన్నికలు, ఎల్ఎంబి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు చేసి మళ్ళీ ఎంగళరావు నన్ను సమితికి నిలబడమంటే కూడా నేను నిలబడలా, డబ్బులు లేవు. అప్పుడు 30,000 ఖర్చు అవుతుందండి సమితికి. ఇప్పుడు నీ వార్డులో ఒక బజార్కి చాలా. తాను ఏ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా వారి మనసు తెలుసుకుని మసులుకుంటానన్నారు తుమ్మల నాగేశ్వరరావు. నలుగురు సీఎంలది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నారు తుమ్మల. నేను ఎవరి స్టైల్ ఆడదు. ఎన్టీఆర్ది ఒక పద్ధతి, మహానుభావుడు, యుగ పురుషుడు, నీతి నిజాయితీలతో రాజకీయాలు చేసే అలవాటు నేర్పిండు. చంద్రబాబు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు, మామూలుడు కూడా నాయకుడు కావచ్చు అని ఆయన కష్టంతో. కేసీఆర్ గారిది ఒక స్టైలు, ఆయన ఇంట్లో కూర్చొని అయినా స్ట్రాటజిక్గా స్టేట్ చేసి ఆయన వ్యవహారం ఆయన చేసుకోగలిగేది. రేవంత్ రెడ్డి గారిది ఏ రకమైన ఆధారం లేకపోయినా సరే కింద నుంచి ముఖ్యమంత్రి స్థాయికి రావటం వాళ్ళ స్టైల్. నా ఉద్దేశం ఏంటంటే ఎవళ్ళ స్టైల్కి తగ్గట్టుగా నేను అన్వయించుకొని నా ప్రాంతానికి, నా శాఖకి, నా లక్ష్యాలకి అనుగుణంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి ఆ పనులు సాధించడం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేకత ఉందంటే అది ఎన్టీఆర్ నేర్పిన రాజకీయ పాఠాలేనన్నారు నాగేశ్వరరావు. ఇంత వైరుధ్యం కలిగినటువంటి రాజకీయాల్లో, ఇంత కళంకమైనటువంటి రాజకీయాల్లో, ఇంత అవినీతిమయమైనటువంటి రాజకీయాల్లో, ఇంత కుచితమైనటువంటి రాజకీయాల్లో కూడా ఆయన శిష్యుడిగా బతుకుతున్నానంటే ఆయన చేసినటువంటి ఆశీర్వాదం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తాను పార్టీలు మారినా పార్టీల ఎజెండా ఎలా ఉన్నా ఖమ్మం జిల్లా అభివృద్ధి తన ఏకైక ఎజెండాగా ఉన్నందువల్లే ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నారు తుమ్మల నాగేశ్వరరావు.